కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో లెనిన్ బాబు మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు వయో పరిమితి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పోస్టులను ఇచ్చి రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మెగా డిఎస్సి నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐవైఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కొత్తగా డిమాండ్ చేయడం లేదు. ఎన్నికల ప్రచారంలో మేము అధికారం వచ్చిన వెంటనే ఉద్యోగాలని భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అధికారం వచ్చి 4 సంవత్సరాలైనా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి వాటిని అమలు చేస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి మేము రాష్ట్రంలోని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఏవేవి ఉన్నాయో అదేవిధంగా డిఎస్సీఏ ఖాళీలపైన మీరు ప్రకటన చేయడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అరాచక మోసాలని, వంచనని ప్రతి యువత, విద్యార్థి, నిరుద్యోగ లోకానికి తెలియజేసే విధంగా ముందుకెళ్తూ ఉంటాం. అందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్లను మెగా డీసీ అన్నాడు, మెడల్ వంచి తీసుకోవాల్సిన ప్రత్యేక హోదాలు అన్నాడు. వివిధ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మరోసారి యువత, విద్యార్థులను అబద్ధపు హామీలతో మోసం చేద్దామని మరో కొత్త నాటకానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో మరో కొత్త నాటకాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున పరీక్షల రమ్యంలో పెట్టారు. నిరసన వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హుటాహుటిన 4 నెలలుగా ఇవ్వని జాబ్ క్యాలెండర్లని, నోటిఫికేషన్లని, ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్లని హుటాహుటిన మొన్న భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు, అమలు కాని నోటిఫికేషన్లు ఇవ్వటం అనేది భావ్యం కాదు. అందులో భాగంగా ప్రధానంగా 50,000 మంది నిరుద్యోగ యువత వీళ్ళు చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయోపరిమితి కోల్పోయారు. కాబట్టి వారికి ముఖ్యంగా అండగా ఉండాలన్న ఉద్దేశంలో భాగంగా అఖిలపక్ష యువత విద్యార్థి నాయకులందరం 42 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలా, అంగన్వాడీలపై జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే వారిపై జగన్ లాఠీచార్జ్ చేపిస్తున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అంగన్వాడీల జీతం ఒక్కసారిగా 6,500 రూపాయలు పెంచితే 5 సంవత్సరాలలో జగన్ 1,000 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. అంగన్వాడీల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తే వారిపై ఉక్కుపాదం మోపటం దారుణమన్నారు. చంద్రబాబు 4 లక్షల మంది అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అందించి వారికి మేలు చేశారన్నారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం. జగన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు ఏం చెప్పాడు? ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రభుత్వంలో వచ్చినాక ఏం చేస్తున్నాడు, అంగన్వాడీల మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకు ప్రస్తుతం కళ్ళకి కనపడుతుంది. పరిపాలనలో రాకముందేమో మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తున్నాడు వాళ్ళ మీద. ఇప్పుడు జగన్ రెడ్డి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంటే ఆ న్యాయమైన డిమాండ్ను కూడా వీళ్ళు కనీసం పరిగణలోకి తీసుకోకుండా నిరంకుశ పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు. మనం గతంతో పోలిస్తే అప్పుడున్న మన బడ్జెట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వాళ్ళకు 4,200 రూపాయలు ఉండేది. ఇది చాలా తక్కువగా ఉంది, బడ్జెట్ లోటైనా పర్లేదని చెప్పి వాళ్ళకి 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేయూతనిచ్చారు అంగన్వాడీలకి. అంటే ఏకంగా 6,300 రూపాయలు పెంచారు వీళ్ళని. ఈయన ఏం చేశాడంటే ఈ 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచాడు. వాళ్ళు కనీస డిమాండ్ ఏంటంటే ప్రతి నెల 26,000 వాళ్ళు సీనియారిటీ ప్రకారం శాలరీ ఇమ్మంటున్నారు.
వైసీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోలే ముత్యంను నియమించారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతనంగా క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధిగా నియమితులైన ముత్యంను జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అభినందించారు. ముత్యంకు శాలువా కప్పి సన్మానించారు. ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్గా ముత్యం ఎన్నో సేవలు అందించారన్నారు. క్రిస్టియన్లకు అందించిన సేవలను గుర్తించి వైసీపీ ఆయనను అధికార ప్రతినిధిగా నియమించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యాపకుల విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోలే ముత్యం గారిని నియమించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోలే ముత్యం గారు ఏసీ కాలేజీ ప్రిన్సిపాల్గా, కరస్పాండెంట్గా క్రైస్తవ సమాజంలో చాలా పేరు ప్రతిష్ఠున్న వ్యక్తి. ఏఎల్సి సంస్థల్లో చాలా కాలం ఆయన విద్యా సంస్థల్లో పనిచేశారు. చాలామందికి విద్యాబోధనలో చాలా కీలక పాత్ర వహించారు. అదే కాకుండా పల్నాడు ప్రాంతంలో కూడా చాలా అనేకమైనటువంటి సాంస్కృతిక సాహిత్య సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని, అలాంటి విస్తృత ప్రజా సంబంధాలు కలిగిన ఒక ముత్యం గారు, ఏసీ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ గారు ముత్యం గారిని క్రైస్తవ క్రిస్టియన్ సెల్ స్పోక్స్ పర్సన్గా నియమించినందుకు వారికి జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మొట్టమొదట మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. నన్ను ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆ పదవిని నాకు రావడానికి మరి నన్ను తీర్చిదిద్దినటువంటి ఆత్మీయ బంధువు గౌరవనీయులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, పేద ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బొంగరాలబీడులో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, పేదలకు అండగా ఉంటామని చెప్పిన జగన్ ఇప్పుడు వారిని పట్టించుకోకుండా మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి బిల్లులు చెల్లించకుండా 25 లక్షల రూపాయలకు లిమిట్ పెంచామని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. బొంగరాలబీడులో మెడికల్ క్యాంపు ప్రతి వారం కూడా పేదలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అక్కడ మెడికల్ క్యాంపు ప్రైమ్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి బొంగరాలబీడు, వెంకయ్య నగరు కో కంపెనీ వద్ద పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల కాల వ్యవధిలో పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా ఉంటాయని చెప్పేసి మాయమాటలు చెప్పి కనీసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. ఏది కూడా ఆచరణ యోగ్యంగానే మాటలు చెప్తాడు. ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గర మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. కామ్రేడ్ పర్స సత్యనారాయణ శత జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి సదస్సు నగరంపాలెంలో జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సెమినార్లో చర్చించారు. విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో పర్స సత్యనారాయణ ఒకరన్నారు. తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని సిఐటియు కోసం ఆయన పని చేశారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్య కార్మికుల హక్కులపై దాడి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రామాదేవి, సురేష్, అనురాధ, నేతాజీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలనీలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఆ ఉద్యమాన్ని నిర్మించడమే కాకుండా మొత్తం కార్మికోద్యమాన్ని నిర్మించడం కోసం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పి సిఐటియు కోరితే ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి చివరిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ మనం చూస్తూ ఉంటాం.
మన ప్రయోజనాలు తగ్గ ఉద్యోగ ప్రయోజనాలు ఏ ప్రయోజనాన్ని కూడా వదులుకునే పరిస్థితి చాలా మందిలో లేదు. ఇప్పుడు ఆయన ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చి పనిచేశారు రాష్ట్ర కేంద్రంలో. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పోరాటంలో విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేసిన వామపక్ష ఎమ్మెల్యేలు, సిపిఎం ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేసి నిలబడ్డారు. ఆయన చివరి రోజులాగా కూడా ఆయన ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ని సిఐటికి జమ చేశారు. ఆయన సొంతానికి వాడుకోలేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. టీజీపీఎస్ కళాశాలలో జరుగుతున్న పోటీలను కళాశాల కరెస్పాండెంట్ కేవి బ్రహ్మం ప్రారంభించారు. టీజేపీఎస్ కళాశాలలో 17, 18, 19 తేదీలలో జరగనున్న పోటీలలో 40కి పైగా కళాశాలల నుండి వాలీబాల్ టీంలు పాల్గొన్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో క్రీడా తత్వాన్ని పెంపొందించేందుకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొన్న 40 టీంలలో విజేతలుగా నిలిచిన 3 టీంలను ఎంపిక చేసి 19వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో మెడల్స్తో సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజియేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ కాంపిటీషన్స్ ఈ నెల 17, 18, 19వ తారీఖుల్లో టీజేపీఎస్ కళాశాలలో జరపడానికి గాను యూనివర్సిటీ వారు నిశ్చయించి టీజేపీఎస్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారము ఈరోజు మొట్టమొదట 17వ తారీఖు కాంపిటీషన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కాంపిటీషన్స్లో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా సంబంధించినటువంటి అన్ని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు టీమ్స్ పాల్గొంటున్నాయి. రమారమి 40 టీమ్స్ ఇప్పటి వరకు పేర్లు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ 3 కండక్ట్ చేసి తర్వాత ఫైనల్గా లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి ఎవరు ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ వీళ్ళకి కప్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు 19వ తారీఖు సాయంత్రము. అదేవిధంగా అందరికి కూడా ఆ యొక్క విన్నర్స్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా మెడల్స్తో వాళ్ళని ఆ యొక్క స్పోర్ట్స్ మెన్ ని సత్కరించడం జరుగుతుంది. బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంట్ బీసీ శక్తి సదస్సు అరండల్పేటలో జరిగింది. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బీసీ రమణ మాట్లాడుతూ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు జిల్లాలో 3 అసెంబ్లీ సీట్లను కేటాయించాలన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే అన్ని నియోజకవర్గాల్లో బీసీ స్వతంత్ర అభ్యర్థులను పోటీలో ఉంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి దుర్గారావు, శరభలింగం, విజయలక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో చట్టసభల్లో కల్పించినటువంటి శాతం ఎంత అనేది బీసీల మేధావులతో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు పరిధిలో ఒక డిబేట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము. ఈ గుంటూరు పార్లమెంటులో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలలో 3 స్థానాలు బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంతవరకు జరిగినటువంటి ఉద్యమాలు వేరు, ఇక జరగబోయే ఉద్యమాలలో స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థులను పోటీలో పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కేంద్రం నియమించినటువంటి జస్టిస్ రోహిణి కమిటీ దేశవ్యాప్తంగా కూడా తిరిగి కమిటీని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ను వెల్లడించకుండా బీసీ వర్గాలను ఇంకా ఎదురు చూపులు చూసేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో శ్రీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ యార్లగడ్డ రవితేజ పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎర్లగడ్డ రవితేజ ఎముకల సమస్యలపై అవగాహన కల్పించారు. ఎముకలలో శక్తి పెరగాలంటే వ్యాయామము తప్పనిసరిగా చేయాలన్నారు. విటమిన్ డి వల్ల ఎముకల్లో శక్తి పెరుగుతుందని, విటమిన్ డి శరీరానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎముకలలో కాల్షియం పెరిగేలా ఆహారపు అలవాట్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవి సాయిరం, కొండా శివరామిరెడ్డి, ముప్పాళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సో ఒక ఏజ్ వచ్చే వరకు ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ, ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మింగ్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ బ్రేకింగ్ యాక్టివిటీ. సో ఒక ఏజ్ వచ్చే వరకు మన బాడీలో బోన్ బిల్డ్ అయింది. ఒక ఏజ్ తర్వాత మనం బతకడానికి ఆ బోన్ రిజర్వాయర్ అంతా వాడుకుంటాం. గ్రో
అయ్యే స్టేజ్ అంతా బోన్ ఫామ్ అవుతుంది ఒక 45-50 ఇయర్స్ వరకు. తర్వాత అంతా డిప్లిసియేట్ అయింది. ఆ డిప్లిసియేట్ అయ్యేదాన్ని అంత క్విక్గా డిప్లిసియేట్ అవ్వకుండా మనం 2-3 పద్ధతుల్లో కవర్ చేసుకుంటాం. ఒకటి డిమాండ్ పెంచాలి. డిమాండ్ పెంచాలి అంటే నా చెయ్యి ఇంతలాగే ఉంది, నా చెయ్యి ఇంత అవ్వాలి అంటే నేను జిమ్ చేయాలి. జిమ్ అంటే నా బాడీకి తెలుస్తుంది డిమాండ్ ఉంది, నువ్వు ఈ సైజ్ సరిపోవు ఇంకా పెరగాలి. సో మన బోన్ డెన్సిటీ పెరగాలి, బోన్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే బోన్ డిమాండ్ కూడా పెరగాలి. డిమాండ్ పెరగాలంటే దాని మీద లోడ్ పడాలి. లోడ్ పడగాలి అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్. నేను వాకింగ్ అనేది అన్నిటికన్నా లాస్ట్ చెప్తాను, ఎందుకంటే ఒక 50 ఇయర్స్ తర్వాత పీపుల్ మోర్ ఆఫ్ జాగింగ్ కన్నా వాకింగ్ బెటర్, వాకింగ్ కన్నా సైక్లింగ్ బెటర్, వీటన్నిటికన్నా స్విమ్మింగ్ బెటర్. సో స్విమ్మింగ్ అనేది మనకి యాక్సెసిబుల్ కావాలి కాబట్టి బెటర్ సైక్లింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.